10 డిమాండ్లు కేంద్రీయ మార్గదర్శక మండలి ఈ ముందు ఉంచింది, మన ముందు ఉంచింది. ఒకటి ఏమిటంటే తిరుపతిలో జరిగిన ఈ లడ్డు ప్రసాదం అవకతవక విషయంలో సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి వెంటనే సత్వర రోజువారీ విచారణ పూర్తి చేసి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా దేవాలయాలు అన్యాక్రాంతమవుతున్నాయి. దేవాలయాలు మన హిందువులకి అంటే మేము రక్షించుకుంటాం, హెచ్చుకుంటాం కాబట్టి దేవాలయాలు మాకే అప్పచెప్పాలి. అదేవిధంగా దేవాలయాలలో అన్య మతస్థులు వేసుకొని కూర్చున్నారు కాబట్టి దేవాలయాల్లో ఎక్కడెక్కడైతే అన్య మతస్థులు ఉన్నారో వాళ్ళు వెంటనే తొలగించాలి. అదేవిధంగా దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే నగలు కానీ అదేవిధంగా నిధులు కానీ చాలా అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము వినతి పత్రం సమర్పించేది ఏమిటంటే సమగ్ర విచారణ జరిపించాలి. అదేవిధంగా దేవాలయాల్లో ఏదైతే పూజా సామాగ్రి ప్రసాద సామాగ్రి ఏదైతే మనం స్వరూపం చేసుకుంటాం భగవంతునికి అందులో అనేక రకాలుగా అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహణ చేయాలి. అదేవిధంగా మన యొక్క సనాతన ధర్మ బోర్డు అంటే సనాతన ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలి. పూజ్య స్వామీజీలు అదేవిధంగా సామాజిక ధార్మిక ఆధ్యాత్మికవేత్తల చేత ఒక సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్న టీటీడీ దేవస్థాన పాలక వర్గం ఏదైతుందో దాన్ని ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా స్వామీజీలకు అప్పచెప్పాలి. అదేవిధంగా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ పోరాటం ఏదైతుందో ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఆనాడు తిరుమల సంరక్షణ సమితి పేరు మీద 20 సంవత్సరాల క్రితం పోరాటం చేసి ఆనాడు 7 కొండలు 2 కొండలు చేస్తా అన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. కొండలు ఢీకొట్టి వాళ్ళు ఆ విధంగా భగవంతుడు శిక్షించాడు వాళ్ళని. కాబట్టి అందరి దేవతలతో పెట్టుకోవద్దు కానీ ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి పెట్టుకోవద్దు. పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు. పెట్టుకున్న వాళ్ళకి భగవంతుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. అని మన హిందువులంతా సమైక్యమై ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.